మాస్ మహారాజా రవితేజ ఈగల్ సినిమా 2024 సంక్రాంతికి కానుకగా జనవరి 13న రిలీజ్ కాబోతుంది. కార్తీక్ ఘటమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. అద్భుతమైన విజువల్స్, ఉత్కంఠభరితమైన యాక్షన్ సీక్వెన్స్ తో ట్రైలర్ బాగా ఉంది. అందరినీ ఆకట్టుకుంటుంది. తుపాకీ నుంచి వచ్చే బుల్లెట్ ఆగేదెప్పుడో తెలుసా? అది పట్టుకున్న వాడిని తాకినప్పుడు అనే డైలాగ్తో ట్రైలర్ మొదలైంది. ఈగల్ మిస్టరీ తెలుసుకునేందుకు ప్రయత్నించే పాత్రలో అనుపమ పరమేశ్వరం మనకు కనిపించింది. ఇక తర్వాత రవితేజ క్యారెక్టర్ను పరిచయం చేశారు. విషం మింగుతాను, విశ్వం తిరుగుతాను, ఊపిరి ఆపుతాను, కాపలా అవుతాను, విధ్వంసం నేను, విధ్వంసాన్ని ఆపే వినాశనం నేను అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ఇక తర్వాత హీరోయిన్ కావ్య రవితేజ మధ్య లవ్ సీన్స్ కూడా చూపించారు. ఇక తర్వాత హెలికాప్టర్ యుద్ధ సన్నివేశాలు, తుపాకీలు, బుల్లెట్లు, ఇలా ప్రతి ఒక్క సీన్ చాలా రిచ్గా ఉంది. మొత్తానికి మాస్ మహారాజాను చాలా వైలెంట్గా చూపించారు. అయితే రవితేజ మేకోవర్లో కూడా చాలా వేరియేషన్సే ఉన్నాయి. ఒక్కో చోట ట్రెండీ లుక్తో కనిపించిన రవితేజ మరొక చోట లుంగి కట్టుకొని గన్స్తో బీభత్సం సృష్టించాడు. ఇక ఇంతమందిని భయపెట్టిన వాడి గురించి నాకు తెలియాలి అంటూ అనుపమ అడగగానే వెంటనే నవదీప్ చెప్పిన డైలాగు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. వాడి గురించి తెలియాలంటే మార్గశిర మధ్యరాత్రి ఆ మొండి మోతంబరి చేసిన మారణ హోమం వినాలి అంటూ నవదీప్ చెప్పిన డైలాగు ట్రైలర్లోనే హైలైట్గా నిలిచింది. ఇక చివరిగా రవితేజ చెప్పిన డైలాగ్ కూడా గట్టిగానే పేలింది. ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు, ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు, ఈ దేవుడు మంచోడు కాదు అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ అయితే ట్రైలర్ పూర్తయింది. ఇలాగ ట్రైలర్ మొత్తం ప్రతి సీన్ చాలా రిచ్గా ఉంది, ఉత్కంఠభరితంగా కూడా ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబుట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమాలో నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల కీలక పాత్రలు పోషించారు. ఇక అనుపమ పరమేశ్వరం, కావ్య హీరోయిన్లుగా నటించారు. ఇటీవలే టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ సంక్రాంతి బరిలో ఈగల్తో రాబోతున్నాడు. కంటెంట్ పై చాలా ధీమాతో సంక్రాంతి బరిలో దుమ్ము దులపడానికి వచ్చేస్తున్నామంటూ అప్పటికే చెప్పేశారు మాస్ మహారాజా. ఈ ట్రైలర్ పై ఒక లుక్ వేయండి.